ఇక్కడనే నీ పడక పొద్దున్నే కొడుకు శైలకు లేపుతా. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వీడియో స్టార్ట్ చేయడానికి ముందుగా మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. విలేజెస్లో ఆవులనైనా గేదెలనైనా మహా అయితే 1 గాని 2 గాని మేపుతారు. ఎందుకంటే 1 లేదా 2 ఆవుల నుండి పాలు సేకరించడం తేలిక, అలాగే వాటి వేస్టేజ్ని తీయడం కూడా తేలికే. కానీ మీరు ఎప్పుడైనా ఈ విషయం ఆలోచించారా? 1 గాని 2 గాని ఆవులను పెంచడమే కష్టం. మరి పెద్ద పెద్ద ఫార్మ్స్లో వేల సంఖ్యలో ఉన్న ఆవుల యొక్క పాలను సేకరించడం, అలాగే వాటి వేస్టేజ్ని క్లీన్ చేయడం, వాటికి స్నానం చేయించడం, ఇవన్నీ ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు, లేదా ఏమైనా మిషన్స్ని ఉపయోగిస్తారా అని ఎప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించి ఉంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీ ప్రశ్నలన్నింటికి సమాధానం దొరుకుతుంది. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే వీడియో ఒక లైక్ వేసి సపోర్ట్ చేయండి. మిల్కోమాక్స్ మిల్కింగ్ మిషన్. ముందుగా ఫార్మ్స్లో వేల సంఖ్యలో ఉన్న ఆవుల యొక్క పాలను ఎలా సేకరిస్తారో చూద్దాం. రోబోమాక్స్ కంపెనీ వల్ల మిల్కోమాక్స్ ఆటోమేటిక్ అడ్వాన్స్డ్ మిల్కింగ్ మిషన్ ఇది. వన్స్ ఈ మిల్కోమాక్స్ మెషిన్ని ఆన్ చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్గా ప్రతి ఆవు దగ్గరికి వెళ్తుంది. ముందుగా ఈ మిషన్ ఒక ఆవు దగ్గరికి వెళ్ళిన తర్వాత దాని యొక్క వెనక కాల్ని లాక్ చేస్తుంది. ఎందుకంటే ఈ మిషన్ ఆవును పెంచడం జరుగుతుందని. ఎంత పాలను సేకరించాలనేది కూడా ఈ మిషన్కి తెలుస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆవు దగ్గరికి ఈ మిషన్ వెళ్ళింది. ఈ మిషన్ ఆ ఆవు నుండి ఎంత పాలనైతే సేకరించాలో అంత పాలను సేకరించింది. తర్వాత వెంటనే ఈ మిషన్ వేరే ఆవు దగ్గరికి వెళ్ళి సేమ్ ఇదే ప్రాసెస్లో పాలను సేకరిస్తుంది. ఇలా ఆవుల నుండి సేకరించిన పాలు మొత్తాన్ని అమ్ముకుంటారు, డబ్బులు సంపాదిస్తారు. ఓకే ఫైన్. మరి ఇది ఒక్కరోజుతో అయిపోయేది కాదు కదా. వీటి పాలన అంటే వీటిని క్లీన్ చేయటం, ఇంకా వగైరా వగైరా ఇవన్నీ చేయాలి కదా. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. డైరీ హూఫ్ ట్రిమ్మింగ్. మనుషులు వారానికి ఒకసారైనా సరే, నెలకు ఒక్కసారైనా సరే ఏదో ఒక సమయంలో గోర్లను కట్ చేసుకోకపోతే ఆ గోర్లు అలా పెరుగుతూనే ఉంటాయి. అదే విధంగా ఆవులకు, గేదెల విషయంలో కూడా అంతే. సో అందుకే వీటి కాళ్ళ యొక్క డెక్కలను కూడా ఎప్పటికప్పుడు ట్రిమ్ చేస్తూ ఉంటారు. దానికోసం ముందుగా ఒక్కొక్క ఆవును ఈ మిషన్ యొక్క సెటప్ లోకి పంపి ఎటూ కదలకుండా లాక్ చేస్తారు. తర్వాత ఈ మిషన్తో నీట్గా ట్రిమ్ చేసి అప్పుడు బయటకు వదులుతారు. ఇలా ప్రతి ఆవు యొక్క కాళ్ళ డెక్కను ట్రిమ్ చేయడం అత్యవసరం. ఇలా చేయకపోతే ఇవి విపరీతంగా పెరిగిపోయి ఆవు నడవడానికి ఇబ్బంది పడుతుంది. ట్రిమ్మింగ్ అయిపోయింది సరే, మరి వీటికి స్నానం ఎలా చేస్తారు? ఒక్కొక్కడు వెళ్ళి స్నానం చేయించడానికి 1 2 వేల సంఖ్యలో ఉంటాయి ఆవులు. సో అందుకే ఇప్పుడు పెద్ద పెద్ద ఫార్మ్స్లో ఇన్ని ఆవులకు స్నానం ఎలా చేస్తారో చూద్దాం. ఆవుల స్నానం అయిపోయే. మనమైతే స్నానం చేసిన తర్వాత టవల్తో తుడుచుకుంటాం. మరి ఇవి స్నానం చేసిన తర్వాత వీటి పరిస్థితి ఏంటి? కౌ గ్రూమింగ్ బ్రష్. అందుకే ఇవి స్నానం చేసిన తర్వాత ఒళ్ళు తుడుచుకోవడం కోసం ఈ ఆటోమేటిక్ బ్రష్ని ఉపయోగిస్తారు. ఆవులన్నీ శుభ్రంగా చాలా చక్కగా స్నానం చేసిన తర్వాత వాటి బాడీ పైన ఉండేటువంటి వాటర్ పోయేంత వరకు ఆ బ్రష్ దగ్గరే ఉండి తర్వాత వాటి స్థానాలకు అవి వెళ్ళిపోతాయి.
మేడం ఇలా అయితే అయినట్టే పని, రోజంతా కూర్చున్న అవ్వదు. సో అందుకే పెద్ద పెద్ద ఫార్మ్స్లో ఆవు పేడను క్లీన్ చేయడానికి, అలాగే ఆవులకు సంబంధించిన మిగిలిన వేస్టేజ్ని కూడా క్లీన్ చేయడానికి మన్నుర్ స్క్రాపర్ సిస్టమ్ని ఉపయోగిస్తారు. ఈ మిషన్ యొక్క సెటప్ పనిచేసే విధానం ఫుల్లీ ఆటోమేటెడ్. ఒక్కసారి ఈ సెటప్ని రెడీ చేసి ఉంచితే ప్రతిరోజు జస్ట్ ఆన్ చేస్తే సరిపోతుంది. ఇది చాలా అడ్వాన్స్గా పనిచేస్తూ చాలా నీట్గా ఫార్మ్స్ని ఉంచుతుంది. అది ఎంత పెద్ద ఫామ్ అయినప్పటికీ కేవలం కొన్ని నిమిషాల్లోనే ఫామ్లో ఉండేటువంటి వేస్టేజ్ మొత్తాన్ని క్లీన్ చేస్తుంది. ఈ మిషన్ పేడ మరియు ఇతర వేస్టేజ్ని క్లీన్ చేసేటప్పుడు ఆవులకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా దాని పని అది చేసుకుంటూ పోతుంది. ఇంచుమించు ముందు చెప్పిన మిషన్ లాంటిదే ఈ పోర్టబుల్ మిషన్. దీన్ని ట్రాక్టర్ కానీ లేదా ట్రక్ యొక్క వెదర్ ఫిక్స్ చేస్తారు. ఈ మిషన్తో వేస్టేజ్ని క్లీన్ చేయడం కోసం ఒక మనిషి కంట్రోల్ చేయవలసి ఉంటుంది. ఆవు పేడను మరియు ఇతర వేస్టేజ్ని క్లీన్ చేయడానికి ముందు చెప్పిన మిషన్ కంటే ఈ మిషన్తో చాలా ఫాస్ట్గా క్లీన్ చేస్తారు. ఇలా క్లీన్ చేసిన పేడ మొత్తం ఈ మిషన్కు ఉండే పైప్స్ ద్వారా మిషన్ యొక్క ట్యాంక్లోకి వెళ్తుంది. క్లీనింగ్ మొత్తం పూర్తయిన తర్వాత ట్రక్ ఎదురు ఫిక్స్ చేసినటువంటి మిషన్ యొక్క ఆర్మ్స్ని ఫోల్డ్ చేయడం జరుగుతుంది. తర్వాత దీన్ని బయటికి తీసుకువెళ్ళి ట్యాంక్లో ఉన్న క్లీన్ చేసిన వేస్టేజ్ మొత్తాన్ని బయట వదిలేస్తారు. ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి.